దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన బోధించుటకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆయన ఆకలిగొని ఒక అంజూరపు చెట్టును ఆయన చూశారు. చూసి దాని కొమ్మలలో కాయలు ఫలాలు ఉన్నాయేమని శిష్యులు ఆయన కూడా చూసినప్పుడు తినుటకు ఒక్క పండైనను ఆ చెట్టును లేదు. చాలా పరిశీలన చేశారు, ఎక్కడ ఒక కాయ కూడా దొరకలేదు. అప్పుడు యేసు ప్రభువారు ఆ అంజూరపు చెట్టుని శపించారు. ఫలము లేనిదిగా అంజూరపు చెట్టు ఉన్నది, కాయలు ఇవ్వలేని చెట్టుగా ఉన్నది గనుక దేవుడు ఇష్టపడలేకపోయాడు. ఆయన అలా చెప్పి ముందుకు సాగిపోయారు. వారు బోధించుటకు ప్రయాణము చేసి చివరకు తిరిగి వస్తున్నప్పుడు సాయంకాలంలో శిష్యులు చూశారు అంజూరపు చెట్టుని. అప్పటికి ఆ చెట్టు కాయలు లేని చెట్టు, ఫలాలివ్వలేని చెట్టు, దేవుని గద్దింపునకు ఆ ఎండిపోయింది ఆ చెట్టు. ప్రియా స్నేహితులారా, ఆలోచన చేయండి. మనలను ఫలించుటకి భూమి మీదకి ఆయన పంపించున్నారు. ఆయన చూసినప్పుడు ఒక ఫలమైన మనలో ఉండాలి. అది ప్రేమైన, దీర్ఘశాంతమైన, త్యాగమైన, అర్పణైన, సహాయమైన. ఆయన ఎటువంటి బోధనలు చేశాడు, అందులో ఒక ఫలమైన మనలో ఉంటే ఆయన సంతోషిస్తారు. కానీ ఇక్కడ ఫలము లేదు కనుక ఆ చెట్టు పరిస్థితి మారిపోయింది. ఆయన గద్దింపునకు లోనైపోయింది. చివరికి శిష్యులు ఆశ్చర్యపోయారు ఆ చెట్టు ఎండిపోవటం చూసి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో అన్నప్పుడు వారు ఆయన అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఏదైతే అడుగుచున్నారో అది పొందియున్నామని విశ్వాసముతో ప్రార్థిస్తే ఘనకార్యములు మీరు చూడగలుగుతారు. అవిశ్వాసం ఉంటే ఆ కార్యము రోజు రోజుకు దూరం అయిపోతుంది. గనుక విశ్వాసముతో స్థిరపరచబడాలి. ఏమైనా ఆయన చేయగలడని సంపూర్ణమైన విశ్వాసముతో ఎదురు చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యం చేయగలుగుతాడు. ఫలింపు జీవితాన్ని ఇస్తాడు. ఆయన వైపు చూసినప్పుడు ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నాం. గనుక దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టును ఆయన శపించాడు. కానీ నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ప్రేమించాడు. నశించిపోతున్న మనలను శిలువయాగమైపోయి ప్రేమను పంచి ఆయన మరణము చెంది మన కోసం ఆయన తన రక్తమంతా కార్చిన దేవుడు. గనుక దినదినము ఫలించి ప్రార్థనలోను వాక్యములోను ఈ కడవరి దినాల్లో దేవుని కోసము మనము జీవించేవారు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. అటువంటి దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, ఘనమైన మీ నామం కొరకే వందనములు. మీ మహాకృప దయను బట్టి అంజూరపు చెట్టును గురించి మాతో మాట్లాడుతూ, మీరు ఫలిస్తే నాకు ఇష్టము, ఫలించకపోతే ఇష్టం ఉండదని నాయన మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. గనుక ఫలించు జీవితం మాకు దయచేయండి. దినదినము నీ సన్నిధానములు నాయన ఫలించేవారిగా మమ్మలను మార్చండి. మీలో అంటూ కట్టబడే జీవితం అందరికీ దయచేయమని
ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.